హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు అండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మనం చక్కగా పర్ఫెక్ట్గా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది దీనికోసం మనం పుల్లటి గోంగూర తీసుకోవాలండి. ఇది డార్క్ గ్రీన్ కలర్లో ఉండాలండి గోంగూర. అలా తీసుకున్నప్పుడు మన పప్పు చాలా బాగుంటుంది. ఇది దేంట్లోకైనా కూడా ఈ పప్పు గోంగూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం తీసుకున్న ఆకు ఇలా ఉండాలంటే డార్క్గా ఆ కాడలు వచ్చి కొంచెం రెడ్డిష్గా ఉంటే గోంగూర చాలా పుల్లగా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఇలా మనం గోంగూర అంతా కూడా ముందుగా దీన్ని ఇలా కలెక్ట్ చేసుకోవాలండి. మొత్తం ఆకంతా కూడా ఇలా తుంచుకొని తీసుకోవాలి. ఆకెప్పుడు కూడా లేతగా బాగా లైట్ గ్రీన్ కలర్ ఉన్న ఆకు ఎప్పుడు తీసుకోకూడదండి. ఇలా డార్క్గా ఉన్నదే తీసుకుంటేనే అది చాలా పుల్లగా ఉంటుందండి. చూసి తీసుకుంటేనే మనం దీంతో చేసే ఏ కర్రీ అయినా కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. పులుపు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా గోంగూరతో ఈరోజు మనము పప్పు గోంగూర ఇంకా గోంగూర పచ్చడి కూడా చేసుకున్నామండి. ఆ పచ్చడి కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికోసం నేను 200 గ్రాముల గోంగూర ఇంకా 200 గ్రాముల పప్పు తీసుకున్నానండి. పర్ఫెక్ట్గా ఈక్వల్గా ఇలా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా మొత్తం నేను తీసుకున్న దాన్ని ఇలా గ్లాస్తో మెజర్ చేసి చూపిస్తున్నానండి. ఎందుకంటే వాటర్ మనం కొలిచి తీసుకోవాలి కాబట్టి, కుక్కర్లో పప్పు బాయిల్ చేసేటప్పుడు, కాబట్టి ఇలా గ్లాస్తో నేను కొలిచి తీసుకున్నానండి. కొంచెం తక్కువ గ్లాస్ వచ్చిందండి, అది 1/2 కిలో గ్లాసు కాబట్టి కొంచెం తక్కువయ్యి 50 గ్రామ్స్ తక్కువయ్యి 200 గ్రామ్స్ అలా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు పప్పును 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని మనం పప్పుని ఎంతవరకు కొలిచామో ఎగ్జాక్ట్గా అంతవరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. అలా 3 గ్లాసెస్ వరకు వేసుకోవాలి. కొంచెం ఇటు లైట్గా కొంచెం వాటర్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి. అది జస్ట్ ఇలా కొంచెం కరెక్ట్గా అలా కొలుచుకొని వేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలు, ఒక 5 పచ్చిమిర్చి వరకు తీసుకున్నానండి. టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్లో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని, ఒక 1/2 స్పూన్ కారం వేసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు కూడా ఇందులోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా పూర్తిగా సపరేట్ చేయకుండా కొంచెం కట్ చేసి పెట్టుకొని ఈ పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని మనము మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వేయించుకుంటే పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. ఇలా ఒక 4 విజిల్స్ వేయించుకొని పప్పు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనము తీసుకున్న గోంగూరని శుభ్రంగా 4 నుంచి 5 సార్లు బాగా కడిగి దీన్ని ఇప్పుడు మనము ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి. ఎంతవరకు చిన్నగా కట్ చేయగలిగితే ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకుంటే ఆకంతా కూడా చాలా బాగుంటుందండి. ఇలా బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయ మొగ్గ ఒకటి తీసుకుని దంచి పెట్టుకోవాలండి. ఇప్పుడు మన పప్పు ఇలాగా మొత్తం అంతా కూడా ఇలా కుక్ అయిపోయిందండి. ఇలా ఉంటే కన్సిస్టెన్సీ బాగుంటుందండి. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే కనుక ఇంకొక విజిల్ ఎక్స్ట్రా వేయించుకోండి. కానీ ఇలా ఉన్న పప్పు ఇలా ఇష్టపడేవాళ్ళు ఇలా బాగుంటుంది. సో ఇలా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 50 ml వరకు ఆయిల్ వేసుకొని అందులోకి ముందుగా ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత అందులోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇలా 1 by 1 వేసుకుంటూ కరెక్ట్గా వేసుకుంటేనే తాలింపు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆవాలు బాగా బ్రౌన్ కలర్ కొంచెం వచ్చిన తర్వాత ఇందులోకి జీలకర్ర వేసుకోవాలండి. ఈ జీలకర్ర కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి కరివేపాకు ఇంకా ఎండుమిర్చి కూడా ఇందులోకి వేసేసుకొని ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇలా ఎండుమిర్చి వేసుకుందామండి. ఇప్పుడు ఇలా మొత్తం అంతా కూడా బాగా వేపుకొని ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూను కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. దీన్ని బాగా తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాతే ఈ పసుపు కారం వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర అంతా కూడా ఇందులోకి వేసుకుందామండి. గోంగూర ఇందులోకి వేసుకొని ఒక 5 minutes వరకు కూడా పచ్చివాసన పోయేలాగా దీన్ని బాగా ఇలా మగ్గబెట్టుకోవాలండి. దీనికి ప్రస్తుతానికి మూత వేయకుండానే ఇలా మొత్తం అంతా కూడా 5 నిమిషాలు కూడా ఇలాగే బాగా దగ్గరగా మగ్గబెట్టుకోవాలి. దీన్ని ఇలా మొత్తం అంతా కూడా బాగా మగ్గిపోయి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes తర్వాత దీన్ని కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. బాగా దగ్గరగా వచ్చేస్తుంది. పచ్చివాసన అంతా పోయి మంచిగా గోంగూర వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి లైట్గా కొంచెం వాటర్ వేసుకోవాలండి. చాలా కొంచెం లైట్గా వాటర్ వేసుకొని దీన్ని మగ్గబెట్టడానికి జస్ట్ ఒకసారి బాగా స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టేసి ఒక 2 minutes దీన్ని ఇలాగే మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని దీనిపై మూత పెట్టి ఒక 2 minutes కుక్ చేస్తే సరిపోతుంది. ఒక 2 minutes దీన్ని ఇలా కుక్ చేసిన తర్వాత ఈ 2 minutes తర్వాత దీని కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. గోంగూర అంతా కూడా బాగా దగ్గరగా అయిపోతుంది. ఈ మూత తీసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి మళ్ళీ ఇలా 1 minute వరకు దీన్ని మళ్ళీ బాగా ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2 minutes మళ్ళీ కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్నప్పుడు గోంగూర మంచిగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా ఒక 2 minutes తర్వాత దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ మీకు టేస్ట్కి తగ్గట్టుగా కరెక్ట్గా వేసుకోండి. ఇలా 1 స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు టేస్ట్ చూసుకొని ఇంకొంచెం కావాలంటే మళ్ళీ వేసుకోండి. సో ఇలా మొత్తం అంతా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న ఈ పప్పు అంతా కూడా ఇందులోకి వేసేసుకుందామండి.
ఇందులోకి వేసి పప్పు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మరో 3 నిమిషాలు దీన్ని ఒకసారి ఇలా కుక్ చేసుకోవాలండి. ఇంకా మూత ఏం పెట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని అది కుక్కర్లో కుక్ చేసిన పప్పు వాటర్ కొంచెం దీంట్లోకి వేసుకుందాము. ఇలా అంతే అండి, అంతకుమించి దీంట్లో వాటర్ది ఏమీ వేయకూడదు. ఇంతేనండి, ఆ కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఒక 3 నిమిషాలు మనం ఇలా కుక్ చేసుకుంటే దగ్గరుండి హైలో పెట్టుకొని మన పప్పు రెడీ అయిపోతుందండి. చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆమ్లెట్స్తో, చికెన్, మటన్ ఫ్రై, ప్రాన్ ఫ్రై, ఇంకా వెజిటేబుల్ ఫ్రైస్తో కూడా చాలా బాగుంటుందండి. అప్పడాలతో కూడా రైస్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇది నేను చేసిన విధానంలో ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.